దేవగుప్తకు హరవెంకట సూర్య సత్యనారాయణమూర్తి అలియాస్ మూర్తి దేవగుప్తకు మూర్తి 1970 జనవరి 1న జన్మించగా తన జర్నలిజం కోర్సుని రామోజీ ఫిలిం సిటీలోని ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజంలో పూర్తి చేసి తన 24వ ఏట జర్నలిస్టుగా కెరియర్ని స్టార్ట్ చేశాడు. అలా ఏపీఎన్లో మహాన్యూస్లో పనిచేసి 2018లో టీవీ5లో జాయిన్ అయ్యాడు. ఇక అలా దాదాపు 30 సంవత్సరాల నుండి జర్నలిస్టుగా కొనసాగుతూ తన టాలెంట్, వాక్చాతుర్యంతో ఎంతో మంది రాజకీయ నాయకులు ఇంటర్వ్యూ చేసి అనేక డిబేట్లను కూడా నిర్వహించారు. అలా ప్రతిరోజు బిగ్ న్యూస్ విత్ మూర్తి అనే న్యూస్ని చదవగా ఆ తరువాత తనకి నటనపై ఇంట్రెస్ట్ పెరిగి ప్లేబ్యాక్ అనే మూవీలో యాక్ట్ చేయటం ద్వారా తన సినీ అరంగేట్రం చేశాడు. ఇక అలా మొదటి సినిమాలో తన నటనకి మంచి గుర్తింపు వచ్చినా ఆ తర్వాత తనకి డైరెక్షన్పై ఇంట్రెస్ట్ పెరిగి మంచి మూవీ చేయాలని తానే స్టోరీ రాసుకొని తనకి మంచి స్నేహితుడైన నారా రోహిత్కి తాను రాసిన స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయటంతో ఆ స్టోరీ తనకి బాగా నచ్చగా ఆ మూవీ ప్రతినిధి 2 అని టైటిల్ని పెట్టి షూటింగ్ స్టార్ట్ చేయటం జరిగింది. అలా మూవీ ద్వారా నారా రోహిత్, హీరోయిన్ శ్రీలీల ఒకరినొకరు కలవటం. అప్పటికే 40 ఏండ్లు ఉన్న నారా రోహిత్ కూడా మూర్తిలాగే పెళ్ళొద్దని నినాదంతో ఉండగా ఆ షూటింగ్ టైంలో నారా రోహిత్కి శ్రీలీలకి మంచి పరిచయం పెరిగి వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఇక మూర్తి కూడా వీరి ప్రేమకి సపోర్ట్ చేయటంతో వీరిద్దరి ప్రేమ పెళ్లిదాకా వచ్చిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలా ప్రతినిధి 2 మూవీ రిలీజ్ అయి ఒకే టాక్ తెచ్చుకోవడంతో నెక్స్ట్ రోహిత్తో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆ మధ్యలో రావణాని మూవీలో మూర్తి ఒక సపోర్టింగ్ రోల్ చేయటంతో అటు డైరెక్టర్గా ఇటు నటుడిగా మరోవైపు జర్నలిస్ట్గా బిజీగా కొనసాగుతూ వస్తున్నాడు. ఇది ప్రస్తుతం మూర్తి వయసు 54 ఏళ్లు కాగా ఇంకా పెళ్లి చేసుకోకపోవడం, ఆస్తి, కెరియర్ అన్నీ బాగున్నా తనకి ఇంకా పెళ్లి కాకపోవడంతో చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది విషయంపై మూర్తి ఒక ఇంటర్వ్యూలో తాను ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను వివరిస్తూ తనకి పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని, ఫైనాన్షియలీ ఇండిపెండెన్స్ కంటే ఎమోషనల్ ఇండిపెండెన్స్ అనేది చాలా ముఖ్యమని చెప్పుకొచ్చాడు. అందుకే ఇతను ఎమోషనల్గా ఎవరిపైనా ఆధారపడకూడదు అని, అలాగే తనపై కూడా ఎవరు ఆధారపడకూడదని పెళ్లికి దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. అలా తనకి తల్లిదండ్రులు, అక్క, చెల్లి, అన్న ఉన్నారని, వారందరూ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఫ్యామిలీతో ఉంటున్నారని, కానీ తాను మాత్రం చిన్నప్పటి నుండి పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యాడని, ఇప్పుడు కూడా తనకి పెళ్లి చేసుకోవాలని కానీ తోడు కావాలని కానీ అనిపించలేదని, తనకి ఏదో చేసి పెట్టాలని ఉద్దేశంతో వారి జీవితాన్ని లాక్కోవటం సరికాదని, అయినా వృద్ధాప్యంలో తోడు కోసం ఇప్పుడు పెళ్లి చేసుకుంటే జీవితాంతం వారు కలిసి ఉంటారన్న నమ్మకం లేదని, ఒకవేళ మధ్యలోనే వారు కాలం చేసినా లేక విడాకులు తీసుకున్నా పెళ్లి చేసుకున్న దానికి ఫలితం లేదంటూ వివరిస్తూ భవిష్యత్తులో కూడా తాను ఎప్పటికీ పెళ్లి చేసుకోనని మూర్తి క్లారిటీ ఇచ్చారు. ఇక అలా తన పనిలో బిజీగా ఉంటూ తన టాలెంట్కి గాను టీవీ5లోకి స్థానాల్లో కొనసాగుతూ ఏ విషయంలోనైనా మొహమాటం లేకుండా మాట్లాడుతూ ఉన్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పటం అతని స్పెషాలిటీ అనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అతని మీద అనేక కేసులు పెట్టగా అతను వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అయితే ప్రస్తుతం ఏపీలో మరియు తెలంగాణలో సానుకూలమైన ప్రభుత్వాల అధికారంలో ఉన్నప్పటికీ మూర్తి మీద కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇక ఆ మధ్యలో వేణుస్వామి అతని భార్య మీడియాలో మాట్లాడుతూ మూర్తి తమ దగ్గర 5 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని, ఇవ్వకపోతే తమకు సంబంధించిన వీడియోలు, ఆడియోలను రిలీజ్ చేస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, తమ దగ్గర అంత డబ్బు లేని కారణంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతున్నామని మీడియాలో చెప్పడంతో అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ అయింది. దీంతో ఆక్రోశానికి గురైన మూర్తి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి భార్యాభర్తలు చేసిన ఆరోపణలకు సాక్ష్యం చూపించాలని చెప్పడంతో ఈ కేసు చాలా సీరియస్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి ఇష్యూ అత్తాపత్తా లేకుండానే పోయిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే గౌతమి, మహేష్ సినిమాల్లో యాక్ట్ చేస్తూ మరోవైపు గిస్మత్ మందిని కూడా రన్ చేస్తున్నాడని, అలా డ్రింకర్ సాయి మూవీతో రీతు చౌదరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఆమెను నేరుగా ఇంటికి తీసుకొచ్చేవాడని, అందుకు సంబంధించిన వీడియోలు తన దగ్గర ఉన్నాయని గౌతమి మూర్తిని అప్రోచ్ అవ్వగా మూర్తి గౌతమికి సపోర్ట్ చేస్తూ ఆమెతో డిబేట్లు చేయగా మహేష్కి సంబంధించిన ఫోటోలు, వీడియోలని లైవ్లో రిలీజ్ చేయడంతో ఆక్రోశానికి గురైన మహేష్ మరో టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఒక భర్త, ఒక భార్య, ఒక ఇల్లు, ఒకే ప్లేట్ మధ్యలో మూర్తి అంటూ ధర్మ మహేష్ తన ఆవేదనని వ్యక్తం చేస్తూ తాను ఉండే ఇంటికి మూర్తి వెళ్లి తన భార్య గౌతమితో కలిసి భోజనం చేశాడని ఆ వీడియోలని లైవ్లో చూపించడంతో అప్పటి వరకు అన్ని ఆరోపణలు చేసినా నమ్మని మూర్తి అభిమానులు ఆ వీడియోతో ఆలోచనలో పడ్డారు. దీంతో వారిద్దరి మధ్య ఏం జరుగుతోంది, మహేష్ చెప్పే మాటల్లో ఎంతవరకు నిజముంది అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడే మహేష్ హైకోర్టుకు వెళ్లి
తన భార్య మరియు మూర్తి కలిసి తన ఫోన్ ట్యాప్ చేశారని, దాని ద్వారా నాకు సంబంధించిన ఆడియోలు వీడియోలను సేకరించి తన దగ్గర 10 కోట్లు డిమాండ్ చేస్తున్నారని సాక్ష్యాధారాలు ఇవ్వడంతో కోర్టు వీళ్ళిద్దరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇక పోలీసులు మహేష్ ఇచ్చిన సాక్ష్యాధారాలు చూడగా తనని బ్లాక్మెయిల్ చేసినట్లు రుజువు అవ్వటంతో A1గా గౌతమి చౌదరి, A2గా మూర్తిపై కేసుని నమోదు చేసి నోటీసులని జారీ చేసి విచారణకి హాజరు కావాలని చూపడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల సంచలనంగా మారింది. మీరు ఈ ఇష్యూపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి.